ఇంతమందిలో అందరం కూడా రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఒకరే వీడియో తీయండి, మిగిలినందరూ కూడా కొద్దిగా వినండి. సో ఫస్ట్ మిస్టేక్ అంటే ఈ పేరు ఆ పేరు అని కాకుండా ఓవరాల్గా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని ఫస్ట్ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తుంటారు సార్? రెఫరెన్స్ డైరెక్ట్. ఓకే, డైరెక్ట్ రెఫరెన్స్ దగ్గర ఏంటా మిస్టేక్ సార్? అంటే ఫస్ట్ 2 రిఫరెన్స్లోని 200, 400 ఇచ్చింది సార్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 4 and 5 రిఫరెన్స్కి ఆ 400 అనేది యాడ్ చేసింది. ఓకే, అర్థమైందా? కొంతమంది యాడ్ చేస్తారు, నేనే యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్. మూడోది మేడం మీరేదో చెప్తారు. క్యాలిక్యులేషన్. ఇంకా అది వదలండి, అది బై ప్రాక్టీస్లో వస్తుంది. ఓకేనా? ఇంకా ఏదైతే ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, అంటే మనము ఎవరైతే టీం వచ్చారో వాళ్ళకి లెఫ్ట్ లెగ్ లో వేయకూడదు, డైరెక్ట్ లెగ్ లో వేసుకుని వెళ్ళాలి. అక్కడ రిఫరెన్స్ డయాగ్రామ్. ఓకేనా? ఏంటి డయాగ్రామ్? డయాగ్రామ్ వేసేటప్పుడు చాలా నీట్గా వేయాలి. అది చెప్తాను మీకు ఏం డయాగ్రామ్ ఎక్కడ రాంగ్ చేశారు ఏంటని. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా మిస్టేక్స్ లేవా? చాలా మంది మనం అమౌంట్ రాసేటప్పుడు సింబల్ మర్చిపోతున్నాం. అమౌంట్ ఇప్పుడు 500 రాసాము, ఇలా వదిలేసామని ఉందని అర్థమేంటి? అది 500, కానీ అది 500 రూపీస్. అవునా కదా? ఇది చాలా ఇంపార్టెంట్, అందుగురించి రాసిన అమౌంట్ సింబల్ అన్నమాట. ఓకేనా? ఇంకా ఇంకేం లేవా మిస్టేక్స్? చెప్పండి మేడం గారు. మా మిస్టేక్లు మీకే. కూడా 2% పెడితే అది కామా అదే చెప్పారు కదా సింబల్, అది అయిపోయింది. బాగానే చేశారు. డీవీ ఎక్స్ప్లెనేషన్ బాగానే చేశారు. ఓకే, ఇంకా డీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఎందుకంటే అందరం కూడా వచ్చి మనం పిఏటిహెచ్ అయిపోయింది. పిఏటిహెచ్ అందరికి తెలుసు. ఓకేనా? అదేంటంటే అది చెప్పాలి, బట్ దాంతోపాటు మనం మధ్య మధ్యలో మనకు అవకాశం వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చూపించాలి. సో నాకు కూడా ఈ మిస్టేక్స్ కొద్దిగా కనిపించాయి. సో ఇది ఫస్ట్ మనం మిస్టేక్స్ తెలుసుకుంటే తర్వాత మనం రైట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేస్తాం? డయాగ్రామ్. సో డైరెక్ట్ రెఫరెన్స్. అవునా కదా? పోస్టర్ ఇన్కమ్. ఫస్ట్ యూ. అవునా కదా? యూ అనే వ్యక్తి వచ్చిన తర్వాత అతనికి ఏం కావాలి? రెఫరెన్స్ ఫ్రెండ్. అవునా కదా? ఇంకోటి మనం రాసినప్పుడు కూడా డయాగ్రామ్ కొద్దిగా పెద్దగా వేయాలి, అక్షరాలు కూడా పెద్దగా రాయాలి. ఓకేనా? చాలా మంది పెద్ద రాసి అలా చిన్నగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఎందుకంటే అవన్నీ కూడా ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్ లో వస్తుంది. ప్రాక్టీస్. అయితే మన బిజినెస్ అంతా కూడా నడిచే దాంట్లో బీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఓకేనా? సో 1 BV is equals to 2.50 మీరు ఈక్వల్ కూడా పెట్టాలి. చాలా మంది చదువులేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి పాయింట్ మనం హైలైట్ చేయలేము, అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో 2 పాయింట్ అనేటప్పుడు పాయింట్ కూడా పెట్టాలి.
లేకపోతే మేనేజర్ ఎంత రాస్తారు 2 రూపాయల 50 పైసలు మేనేజర్ చెప్పినప్పుడు, కానీ చూసినప్పుడు అది 2 రూపాయల 50 రూపాయలు అయిపోయింది. సో ఆ విధంగా 1 BV దగ్గర 2 రూపాయల 50 పైసలు వస్తుంది. ఎస్ సార్. మరి ఇక్కడ 200 BV అంటే ఇంకోటి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 200 BV ఇంటూ 2 రూపాయల 50 పైసలు అని రాయాలి. ఓకేనా? అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత వచ్చినట్టు 500. 500 రూపీస్. ఎస్ సార్. ఆ విధంగా ఇక్కడ ఇంకా మనం డయాగ్రామ్ కూడా వేసేటప్పుడు ఇవనేసి 1 2 అని రాయాలి. చాలా మంది అందులో 1 2 ఏం రాయట్లేదు, కొంతమంది రాస్తున్నారు. ఎస్ సార్. సో ఈ విధంగా ఒక పర్సన్ దగ్గర 500 అంటే 1 and 2. ఓకేనా? ఎస్ సార్. 1 2 దగ్గర పేర్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 1000 రూపాయలు. పేర్ ఇన్కమ్. ఓకేనా? ఎంత వస్తుంది? 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకేనా? ఎస్ సార్. అదే విధంగా మనకి డైరెక్ట్ గా రెఫరెన్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రెఫరెన్స్. ఓకేనా? డైరెక్ట్ రిఫరెన్స్ రెఫరెన్స్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 400. ఎలా వస్తుంది తెలుసు కదా? ఎస్ సార్. అంటే డైరెక్ట్ గా ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క పేరుకి 1 రూపీ చొప్పున ఇస్తుంది. అంటే ఆ విధంగా పేర్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ రెఫరెన్స్ ఇన్కమ్ అండ్ అదే విధంగా మనకి 7 హెవెన్ ఇన్కమ్. ఏది? 7 హెవెన్ ఇన్కమ్. 7 హెవెన్. సో స్పెల్లింగ్ రాకపోతే అవసరం లేదు, ఇక్కడ ఎగ్జామ్ ఎవరు పెట్టట్లేదు. ఎస్ హెచ్ఐ రాస్తే చాలు. 7 హెవెన్. ఓకేనా? నేర్చుకుంటే ఇంకా మంచిది. సో ఆ విధంగా 7 హెవెన్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 1000 రూపాయలు. టోటల్ ఎంత అయింది? 2400. 2400 రూపాయలు. అది వేసేటప్పుడు కూడాను 1 by 1 ఒకదాని కింద ఒకటి రావాలి. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు 1000 రూపాయలు రాసాము, 400 ఎక్కడ రాయాలి? 0 కింద రాయాలి. ఓకే సార్. సో ఆ విధంగా రాస్తే మనకు కన్ఫ్యూజ్ అవ్వాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యింది, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్ట్ ఏదైతే పేర్ ఇన్కమ్ అనేది వచ్చింది, అవునా కదా? అండ్ అలా బాక్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఎస్ సార్. ఆ విధంగా బూస్టర్ అనేది థర్డ్ ప్లేస్ లో వస్తుంది. ఎస్ సార్. మరి ఇక్కడ బూస్టర్ బీవీ ఏంటి? బూస్టర్ బీవీ. బూస్టర్ బీవీ ఎంత వస్తుంది? 1 BV 50 పైసలు. మరి ఆ విధంగా 200 BV ఇంటూ 22 రూపాయలు 50 పైసలు. ఎస్ అన్న. ఎస్. అంటే ఎంత అవుతుంది? 4500. 4500 రూపాయలు. సో ఈ విధంగా ఫస్ట్ బూస్టర్ ఏంటంటే రాయాలి? ఫస్ట్ బూస్టర్. ఫస్ట్ బూస్టర్. ఎస్ సార్. ఫస్ట్ బూస్టర్ ఎంత వచ్చింది? ఓకేనా? 4500 అంటే టోటల్. ఓకేనా? ఎంత వస్తుంది? 2400 ప్లస్ 4500 అంటే 6900. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ 4 చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ వేసేస్తున్నారు 4. ఓకేనా? ఎక్కడ వేస్తున్నారు, లేకపోతే రెండో పర్సన్ దగ్గర ఎలా గీసేస్తున్నారు, ఎలా మనం వేయకూడదు యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా మనం బోర్డ్స్ ఇచ్చినప్పుడు 1 by 1 వేస్తున్నాం. ఓకేనా? ఎస్ సార్. సో ఈ విధంగా 3 అయిపోయింది. మరి 4 ఎక్కడ వస్తుంది? 4 ఎక్కడ వస్తుంది? ఎస్ సార్. అండ్ 5 ఎక్కడ వస్తుంది? అవునా? ఎస్ సార్. సో ఇక్కడ 4 and 5 ఎస్ సార్. ఏంటి వస్తుంది? పేర్ ఇన్కమ్ ఇవన్నీ కలిపి టోటల్గా 4 and 5 టోటల్. ఓకేనా? ఎస్ సార్. పేర్ ఇన్కమ్ అంటే కలిపి ఎంత? 2400. 2400. ఇది ఉంది మీకు కూడా ఐదో మిస్టేక్. ఎస్ సార్. ఓకేనా? అండ్ 6th ప్లేస్ ఇది బూస్టర్, ఇది బూస్టర్. ఓకేనా? ఎస్. సో సెకండ్ బూస్టర్. థర్డ్ ప్లేస్ అండ్ సెకండ్ బూస్టర్ 6th ప్లేస్. 6th ప్లేస్. ఓకేనా? ఎస్ సార్. సో ఎంత వస్తుంది? 4500. 4500 అంటే ఎంత వచ్చినట్టు? 6900. 6900 రూపాయలు. ఈ బాక్స్ లో పెట్టుకుని కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. ఎస్ సార్. అండ్ 7 అండ్ 8. and 8. అవునా కదా? ఎస్. సో 7 and 8. 8 టోటల్ ఎస్ సార్. ఎంత వస్తుంది? 2400. 2400. ఎస్ సార్. అండ్ 9th. ఓకేనా? ఎస్. థర్డ్ థర్డ్ బూస్టర్ 9th ప్లేస్లో.
9 rupee. ఎస్ సార్. ఎంత వస్తుంది? 4500. 4500. అండ్ టోటల్గా 6900. 6900. ఎస్. బాక్స్లో పెట్టాం. సో ఈ విధంగా 3 టైమ్స్, అవునా కదా? ఎస్. 3 టైమ్స్ బూస్టర్ అంటే 6900 ఇంటూ 3 టైమ్స్. 3. ఎస్ సార్. అంటే టోటల్గా 20,700 రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎస్. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి